హాయ్ ఫ్రెండ్స్, ఉత్తరాఖండ్ పర్వతాల ఒడిలో ఒక యవ్వనంతో కళకళలాడే అందమైన అమ్మాయి ఒక గుడ్డతో చేసిన చిన్న పాకలో ఒంటరిగా నివసించేది. ఆమె చాలా సంవత్సరాల నుండి ఒంటరిగా ఉంది. ఎవరూ ఆమె దగ్గరకు రాలేదు. ఒక సాయంత్రం ఆమె ఒక ఎత్తైన కొండ చివర కూర్చుని ఉండగా కింది నుండి ఎవరో రావడం శబ్దం వినిపించింది. ఆమె లేచి కిందికి చూస్తే ఒక ముసలాయన చేతిలో చిన్న నూనె సీసాతో పైకి ఎక్కుతూ కనిపించాడు. ఆమె గుండెల్లో ఏదో గిలిగింతలు మొదలయ్యాయి. ఎన్నో ఏళ్ల తర్వాత ఈ ఒంటరి ప్రదేశంలో ఎవరో వచ్చినట్టు. ఆమె ఆతృతగా అరిచింది, ఓయ్, ఈటురా, నా దగ్గరకు రా. ముసలాయన నెమ్మదిగా ఎక్కుతూ ఉండి ఆమె గొంతు విని ఆగి తర్వాత అడుగులు వేయడం మొదలెట్టాడు. ఆమె తనని తాను ఆపుకోలేక అతని వైపు పరిగెత్తింది. అతను కొండ చివరకు చేరగానే ఆమె అతని చేయి పట్టుకుంది. అతని చేతిలో ఉన్న నూనె సీసా చూడగానే ఆమె కళ్లలో ఒక వింత కాంతి మెరిసింది. ఆమె గుండెలో ఏదో కొత్త కలవరం పుట్టుకొచ్చింది. ఆమె నిశ్శబ్దంగా అతని చేయి గట్టిగా పట్టుకుని ఒక ఒంటరి రాతివైపు తీసుకెళ్లసాగింది. ముసలాయన ఆశ్చర్యంగా, అరే బిడ్డా, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నా చేయి ఎందుకు పట్టుకున్నావు అని అడిగాడు. ఆమె ఏమీ సమాధానం ఇవ్వలేదు. అతని చేయి గట్టిగా పట్టుకుని ఉంది. ఇద్దరూ ఒక ఎత్తైన రాతి దగ్గరకు చేరారు. అక్కడ పక్షి కూడా రెక్కలు విసరలేనంత ఎత్తు. అక్కడ ఆగి ఆమె అంది, నీవు ఒక మసాజ్ చేసేవాడివి కదా? ముసలాయన తల ఊపి, హా బిడ్డా, నేను నిజంగా మసాజ్ చేసేవాడిని అన్నాడు. అది వినగానే ఆమె మొహంలో సంతోషం వెల్లివిరిసింది. అయితే నా కాలుమీద మసాజ్ చేయగలవా అని అడిగింది. ముసలాయన గబుక్కున, నీవు సరిగ్గా ఉన్నావా? నేను మగాళ్లకే మసాజ్ చేస్తా, నీవు అమ్మాయివి కదా అన్నాడు. ఆమె వెంటనే తన కాలు పట్టుకుని కింద కూర్చుని, ఇక్కడ నొప్పిగా ఉంది, చాలా నొప్పి అని బాధపడసాగింది. ముసలాయన కాస్త కంగారుగా ఆమె దగ్గరకు వచ్చి, ఎక్కడ నొప్పి? చూపించు అన్నాడు. ఆమె, ఇక్కడ నా కాలిమడమలో కాస్త మసాజ్ చెయ్యి, బహుశా రిలీఫ్ అవుతది అంది. ముసలాయన కాసేపు ఆగి నెమ్మదిగా వంగి ఆమె మడమమీద నూనె రాసి మసాజ్ చేయడం మొదలెట్టాడు. ఆమె కళ్ళు మూసుకుని ఆమె మొహంలో సుఖం నిండినట్టు అనిపించింది. కాని ఆమె గుండెలో ఒక రహస్య ఉద్దేశం మొదటి అడుగు పూర్తి చేసుకుంది. ఇప్పుడు రాత్రి అయింది. చీకటి చుట్టూ అలుముకుంది. ముసలాయన లేచి కొండ దిగడానికి సిద్ధమయ్యాడు. ఆమె గబగబా, ఈ సమయంలో ఎక్కడికి వెళ్తావు? చీకటిగా ఉంది. ఈ రాత్రి నా దగ్గరే ఉండు అంది. ముసలాయన చూశాడు. రాత్రి నిజంగా లోతుగా ఉంది. అతను ఆగి ఆమె వైపు చూశాడు. ఆమె యవ్వనంతో అందంగా ఉంది. అతను ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. ఆలోచించకుండా నెమ్మదిగా ఆమె దగ్గరకు రాసాగాడు. ఆమె దగ్గరకు చేరి ఆమె కళ్లలోకి చూసి, సరే, ఈ రాత్రి నీ దగ్గర ఉంటా, కాని ఇక్కడ పడుకునే చోటు ఎక్కడా అని అడిగాడు. ఆమె నవ్వుతూ, చోటు దొరుకుతది, నీవు నాతో పడుకునే వాడివైతే చాలు అంది. అలా చెప్పి అతని చేయి పట్టుకుని ఆమె గుడ్డతో చేసిన పాక ఉన్న కొండ చివరకు తీసుకెళ్లసాగింది. పాక దగ్గరకు చేరగానే ముసలాయన చూసి, ఇది చాలా చిన్న పాక, ఇక్కడ ఒక్కడే పడుకోగలడు అన్నాడు. ఆమె దగ్గరకు వచ్చి అతని కళ్లలోకి చూస్తూ, పాక చిన్నది కావచ్చు, కాని ఈ కొండ పెద్దది కదా, మనం ఇద్దరం పాక బయట ఆ రాతిమీద పడుకుందాం అంది. ముసలాయన, సరే, నీ ఇష్టం అన్నాడు. ఆమె వెంటనే రాతిమీద ఒక చాప వేసి, రా, ఇక్కడ కూర్చో అంది. ముసలాయన చాపమీద కూర్చున్నాడు. ఆమె కూడా అతని దగ్గర కూర్చుంది. కాసేపటికి ఆమె కళ్ళు అతని చేతిలో ఉన్న నూనె సీసా మీద పడ్డాయి. ఆమె అతనివైపు చూసి సీసావైపు సైగ చేస్తూ, మసాజ్ చేయడానికి ఎంత డబ్బు తీసుకుంటావు అని అడిగింది. ముసలాయన, ఎవరు ఎంత ఇస్తే అది తీసుకుంటా అన్నాడు. ఆమె మళ్ళీ, నా నుండి ఎంత తీసుకుంటావు అని అడిగింది. ముసలాయన నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఏమీ అనలేదు. ఆమె నెమ్మదిగా అతని కళ్లలోకి చూస్తూ, నీవు ఎక్కడెక్కడ మసాజ్ చేస్తావు అని అడిగింది. ముసలాయన సాదాగా, ఎవరికి ఎక్కడ కావాలంటే అక్కడ చేస్తా
అన్నాడు. అది వినగానే ఆమె పెదవుల మీద సన్నటి నవ్వు వచ్చింది. ఆమె లేచి పాకలోకి పరిగెత్తి కొన్ని కట్టెలు తెచ్చి నిప్పు వెలిగించి 2 గుడ్లు ఉడకబెట్టి అతని ముందు పెట్టింది. ముసలాయన ఆశ్చర్యంగా ఇది ఎందుకు అని అడిగాడు. ఆమె మెత్తగా, ఇక్కడ చాలా చలిగా ఉంది. ఈ గుడ్లు తిను, ఇవి నీకు చాలా ఉపయోగపడతాయి అంది. ముసలాయన ప్రశ్నార్థకంగా ఆమెను చూశాడు, కాని ఏమీ అనలేదు. అతను ఒక గుడ్డు తిన్నాడు. నీవు ఏమీ తినవా అని అడిగాడు. ఆమె, నాకు చలి అనిపించదు, ఇవి నీకోసం. నీకు అవసరం, నాకు కాదు అంది. ముసలాయన ఆలోచనలో పడ్డాడు. ఈ అమ్మాయి అసలు ఉద్దేశం ఏంటో అర్థం కాలేదు. అతను 2వ గుడ్డు కూడా తినేశాడు. అప్పటికే మేఘాలు గుండెలు కమ్ముకున్నాయి. ముసలాయన అక్కడే చాపమీద పడుకున్నాడు. ఆమె కూడా పక్కనే మరో చాపమీద పడుకుని ఇద్దరూ నిద్రలోకి జారుకున్నారు. ఉదయం అయ్యేసరికి ముసలాయనగాఘ నిద్రలో ఉండగా ఆమె లేచి ఒక రాతిమీద కూర్చుని తన చేతిని పట్టుకుని కూర్చుంది. ఆమె ఒక్కసారిగా గట్టిగా అరవడం మొదలెట్టింది. హాయ్, నా చేయి, నా చేయి. ముసలాయన గబగబా మేల్కుని ఆమె గొంతు విని ఆమె వైపు పరిగెత్తాడు. ఆమె బాధపడుతూ, నా చేతిలో మంటలా ఉంది, చూడు అని అంది. ఆమె గొంతులో ఎంత నొప్పి ఉందో. ముసలాయన అడుగులు తనంతట తాను వేగంగా పడ్డాయి. అతను ఆమె దగ్గరకు హడావిడిగా వణుకుతూ చేరి మోకాళ్లమీద కూర్చుని, ఎక్కడ నొప్పి? ఇక్కడా, ఇక్కడా అని నెమ్మదిగా ఆమె చేతిని తడిమాడు. ఆమె గట్టిగా కళ్ళు మూసుకుని, హా, అక్కడే, అక్కడే అని బాధపడుతూ అంది. ఆమె మొహంలో ఒక వింత సుఖం కనిపించింది. అతని వేళ్ల స్పర్శ ఆమెను వేరే లోకంలోకి తీసుకెళ్లినట్టు. ముసలాయన తన నైపుణ్యంతో ఆమె చేతిమీద నూనె రాసి మసాజ్ చేస్తూ, బిడ్డా, నీ ఒళ్లంతా ఎందుకు ఇన్ని నొప్పులు? ఎవరూ నీ గురించి చూసుకోలేదా అని అడిగాడు. ఆమె గొంతులో చల్లదనం వచ్చింది. ఎవరూ చూసుకోలేదు అని అంది. ఆమె ఒక్కసారిగా నవ్వి, కాని నీవు చూసుకోగలవు కదా అని అడిగింది. ముసలాయన నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అతని గుండె ఏదో కదిలినట్టు అనిపించింది. అతను కాసేపు ఆమె కళ్లలోకి చూస్తూ నెమ్మదిగా, హా, నీవు కోరుకుంటే నేను నీ గురించి చూసుకుంటా అన్నాడు. ఒక్కసారిగా ఆమె లేచి గబగబా ఒక రాతి వెనక్కి పరిగెత్తి దాక్కుంది. ముసలాయన ఆశ్చర్యంగా ఆమె వెనక పరిగెత్తాడు. కాని అతను చేరేసరికి ఆమె ఒక పెద్ద రాయి వెనక దాక్కుంది. అతను ఆమెను ఇటూ అటూ వెతికాడు. ఒక్కసారిగా అతని కళ్ళు ఆ రాయి వెనక ఆమె దాక్కున్న చోట ఆగాయి. అతను అక్కడికి పరిగెత్తి, ఇక్కడ ఎందుకు దాక్కున్నావు అని అడిగాడు. ఆమె మెత్తగా, ఈ చోటు ఎలా ఉంది? ఇక్కడ ఎవరూ లేరు, నీవు, నేను మాత్రమే అంది. ముసలాయన ఆశ్చర్యంగా, నీ ఉద్దేశమేంటి అని అడిగాడు. ఆమె కాసేపు ఆలోచించి, కింద కూర్చో అంది. ముసలాయనకు ఏమీ అర్థం కాలేదు. కాని ఆమె చెప్పినట్టు కూర్చున్నాడు. ఆమె కళ్ళు కిందికి వంచి, చెప్పు, నీ ఉద్దేశమేంటి అని అడిగింది. ముసలాయన తడబడుతూ, నీవు ఏం చెప్పాలనుకుంటున్నావు అని అడిగాడు. ఆమె మాట మార్చి, అది అడుగుతున్నా, నీవు నా దగ్గర ఉంటావా లేక వెళ్ళిపోతావా అని అడిగింది. ముసలాయన నిశ్శబ్దంగా ఉండిపోయాడు. కాసేపు ఇద్దరూ అలా నీళ్ల మాట లేకుండా కూర్చున్నారు. తర్వాత ఆమె లేచి, రా, ఈరోజు నీకు ఏదో స్పెషల్ తినిపిస్తా, నీవు నా మొదటి అతిథివి అంది. ముసలాయన ఆశ్చర్యంగా, ఏంటది అని అడిగాడు. ఆమె చిలిపిగా నవ్వి, చూస్తే ఉండు, జీవితాంతం గుర్తుంచుకుంటావు అంది. ఇద్దరూ పాకవైపు నడిచారు. కొండ చివర సూర్యకిరణాలు పాక గుడ్డగుండా లోపలికి చొచ్చుకొస్తున్నాయి. ఆమె నిప్పు వెలిగించి ఒక చిన్న మాంసం ముక్క తీసి వండసాగింది. ముసలాయన ఆశ్చర్యంగా, ఇది ఎక్కడి నుండి వచ్చింది అని అడిగాడు. ఆమె, నీవు రాకముందు ఇక్కడ ఎవరో వచ్చారు అంది. ముసలాయన నీటిపొడిలో ఆలోచనలో పడి, అతను ఎక్కడికి వెళ్లాడు అని అడిగాడు. ఆమె నవ్వుతూ, వెళ్ళిపోయాడు, లోయలోకి, చాలా దిగువకు అంది. ముసలాయన ఏమీ అనలేదు.